కామారెడ్డిలో ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి మాట 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని. అది 6 నెలల్లో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 6 మంత్స్లో మేము చేస్తామని స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు అధికారికంగా ప్రకటించారు. కానీ తర్వాత ఇప్పుడు సంవత్సరం కంప్లీట్ అయింది, దాని ఊసు లేదు, అతి లేదు, గతి లేదు. డిక్లరేషన్ సంగతి ఎందుకు బుట్టదాఖలు చేశారో చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అట్ ద సేమ్ టైం మరి బీసీ రిజర్వేషన్లు పెంచకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అంటూ తీవ్రంగా బీసీ సంఘాలను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంట్లో భాగంగా రేపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ తలపెట్టారు. రేపు ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత పిలుపునిస్తున్నారు. మా ప్రతినిధి లివిల్ మనకు మరింత సమాచారం అందిస్తారు. లివిల్, స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి హామీ బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్. సో దానికి సంబంధించి ఆ అమలు అనేది ఇక అతి లేదు, గతి లేదు, దాని గురించి మాట్లాడడం కూడా లేదు. సో ఇవాళ బీసీ వర్గాలలో ఎటువంటి ఒక ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి? ఆ పాత్ర పోషించింది పీసీసీ అధ్యక్షుడిగా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆనాడు బీసీలకు సంబంధించి అరిచేతిలో వైకుంఠం చూపించే విధంగా ఆనాడు హామీల వర్షం కురిపించారు ప్రభుత్వంలో లేనప్పుడు. కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక కనీసం పట్టించుకున్న పాపాన కూడా ఈ ప్రభుత్వం పోతలేదనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఆ డిక్లరేషన్ల పేరుతో ఉమ్మడి జిల్లాకు ఒక డిక్లరేషన్ పెట్టి ఈ ఆనాడు ఏదైతే హామీలు ఇచ్చిరో ఏ ఒక్క హామీ కూడా ఇవాళ నెరవేరే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తలేదు, ఆలోచన కూడా చేస్తలేదు. అందుకు నిదర్శనమే కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి మనం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఆనాడు కామారెడ్డిలో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక గొప్ప నాటకం ఆడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇప్పుడు బట్టబయలేదని చెప్పుకోవచ్చు. వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాం, దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తుంది. కానీ బీసీలకు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో 42% రిజర్వేషన్లకు సంబంధించి దానిపైన కూడా ఇప్పటివరకు ఫోకస్ చేసిన పరిస్థితి లేదు. ఏదో నామమాత్రంగా డెడికేషన్ కమిషన్ వేశామని చెప్పారు. డెడికేషన్ కమిషన్ ఎంతవరకు రిపోర్ట్ ఇచ్చింది అనేది కూడా ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు. అది ఇటీవలే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో ఆ రిపోర్టు ఇటీవల ఇస్తారని చెప్పేసి కూడా ఒక ఊహాగానాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆ 42% ఇవ్వకుండా మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాము అని చెప్పేసి ఆనాడు ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు ఇదే పీసీసీ అధ్యక్షుడు, ఆనాడున్న పీసీసీ అధ్యక్షుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ ఆనాడు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కట్టుబడి లేడు అనేది కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తారనేది మాత్రం పెద్ద ఎత్తున ఒక ప్రచారం, చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు, ఇతర వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. కానీ రిజర్వేషన్లపై పల్లెత్తు మాట మాట్లాడకుండా ఎన్నికలకు ఏ విధంగా పోతారు? ఖచ్చితంగా ఇది బీసీలను మోసం చేయడమే, బీసీలను దగా చేయడమే అని చెప్పేసి కూడా వివిధ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా నిలదీస్తున్నాయి. అయితే ఇందులో భాగంగానే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల దీనిపైన ఫోకస్ చేశారు. చాలా మంది సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితను కలిసి రిప్రజెంటేషన్ చేశారు. మాకు బీసీలకు అన్యాయం జరుగుతుంది, మీరు మాకు మద్దతుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైట్ లివిల్, సో రేపటి తలపెట్టినటువంటి సభకి ఇంకా పోలీసుల నుంచి పర్మిషన్ రాలేదు. దీనికోసం తెలంగాణ జాగృతి ఎట్లా ముందుకెళ్ళబోతోంది? మీడియా సమావేశాలు చెప్పారు, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పాపన పోవట్లేదు. కాబట్టి రేపు ఇందిరా పార్క్ దగ్గర సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ బీసీ సంఘాలకు, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మరొకసారి చాటి చెప్పుదాం, ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసే వరకు కూడా పోరాడదామని చెప్పేసి మొన్న ఇటీవల పిలుపునిచ్చారు. రేపు దాదాపు 40 పైచిలకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు భారీ బహిరంగ సభ తరహా అక్కడ ఉండనుంది. ఖచ్చితంగా ఏదైతే బీసీలకు ఇచ్చిన డిమాండ్లు ఉన్నాయో, హామీలు ఉన్నాయో అవన్నిటి కూడా నెరవేర్చే వరకు కూడా బీసీలంతా ఐక్యతగా ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి. స్థానిక సంస్థల్లో 42% బీసీల వాటాకి ఇచ్చిన రిజర్వేషన్లో ఖచ్చితంగా కేటాయింపు చేయాలని చెప్పేసి ఏదైతే మొన్నటి వరకు అనుకున్నారో అనేక సమావేశాల్లో దానికి సంబంధించి రేపు ఒక సభ పెట్టనున్నారు. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు కూడా హాజరుగానున్నారు. ఇప్పటికే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నాయకులు కావచ్చు, వివిధ యువత కావచ్చు, విద్యార్థి విభాగానికి సంబంధించిన బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ఇవాళ జాగృతి అధ్యక్షులు కవిత నిర్వహించనున్న ఈ ఏదైతే బీసీ సభ
సభకు సంబంధించి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. గ్రామాల నుంచి నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున మేము తరలి వస్తాం, ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ పార్టీ డోకా చేసిందని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం ఇందిరా పార్క్ దగ్గర బీసీలకు సంబంధించిన సమావేశం సభ కొనసాగనుంది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఒక నయవంచన చేసే విధంగా ఇవాళ సావిత్రి పూలేకు నివాళులర్పించకుండా, ఒక బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చూపకుండా ఆంక్షలు కూడా పెట్టినట్లు మనకి ఇప్పటి కొద్దిసేపటి క్రితమే వార్తలు వస్తున్నాయి. దానికి పర్మిషన్ ఇప్పటి వరకు కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు సభ నిర్వహించి తీరుతామని ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. రాజేష్.